రబ్షాకే ఎన్ని మాట్లాడినా మీరు ప్రత్యుత్తరం చెప్పొద్దు అని హిజ్కియా ముందుగానే చెప్పారు కనుక ప్రజలు ఎంత మాత్రం కూడా సమాధానం చెప్పకుండా అలా వింటూనే ఉన్నారు. గృహ నిర్వాహకుడైన హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, శాస్త్రి అయిన షబ్నా, ఆసాపు కుమారుడైన యోవాహు వారి యొక్క వస్త్రాలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వచ్చి రబ్షాకే మాట్లాడిన ప్రతి మాటను రాజుకు చెప్తారు. తర్వాత అషూరు రాజైన సన్హెరీబు తన బలగం అంతటితో లాకీషును ముట్టడి వేయటానికి వెళ్తూ దానితో ఆపకుండా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిందించటానికి అపవాదాలు పలకడానికి కూడా అతడు కొన్ని పత్రికలు రాసి పంపిస్తాడు. అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలని ప్రాకారం మీద ఉన్న యెరూషలేము కాపురస్తులను బెదిరించటానికి, బాధ పెట్టడానికి యూదా భాషల వారితో గట్టిగా మాట్లాడతారు. అంత మాత్రమే కాకుండా వారు మనుషుల చేతితో చేయబడిన దేవతలను ఎలా దూషిస్తున్నారో యెరూషలేము యొక్క దేవుణ్ణి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. రాజైన హిజ్కియా రబ్షాకే పలికిన మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్టా కట్టుకొని యెహోవా మందిరంలోనికి వెళ్లి గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాయు, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపిస్తారు. ఈ రోజు శ్రమ, శిక్ష, దూషణ గల రోజులు. పిల్లలు పుట్టవచ్చారు కానీ కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించడానికి అషూరు రాజైన తన యజమానుడి చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని వారిని గద్దిస్తారేమో, కాబట్టి మిగిలిన శేషం కొరకు ప్రార్థించమని హిజ్కియా చెప్పారు అని హిజ్కియా దగ్గర నుండి వచ్చిన వారు యెషయాకి చెప్తారు. వారి మాటలు విన్న యెషయా వచ్చిన వారితో, అషూరు రాజు సేవకులు నన్ను దూషించినప్పుడు నువ్వు విన్న మాటలకు భయపడొద్దు. అతనిలో నేనొక ఆత్మను పుట్టిస్తాను. అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలోనే అతడు కత్తి చేత చేస్తాడు అని మీ యజమానునితో చెప్పండి అని హిజ్కియా సేవకులకు యెషయా చెప్తారు. అషూరు రాజు లాకీషు పట్టణాన్ని విడిచి లిబ్నా మీద యుద్ధం చేస్తుంటే రబ్షాకే అతని దగ్గరకు వెళ్ళి కూషు దేశపు రాజైన తిర్షాకా తనతో యుద్ధం చేయడానికి వచ్చాడని చెప్తే ఆ మాట విన్న అషూరు రాజు హిజ్కియా దగ్గరికి దూతలను పంపి, యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోవద్దు. నేను సకల దేశాలను బొత్తిగా నాశనం చేశాను. అది నీకు కూడా తెలుసు. నువ్వు మాత్రం ఎలా తప్పించుకుంటావు? నా పితరుల చేతిలో నుండి విడిపింపబడిన వారెవరైనా ఉన్నారా? వారి దేవతల సహాయం వలన తప్పించుకున్న వారెవరైనా ఉన్నారా అంటూ ఇలాంటి మాటలను లేఖ రాసి హిజ్కియా వద్దకు పంపిస్తాడు. హిజ్కియా ఆ లేఖ దూతల చేతిలో నుండి తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిలో ఎంతో భారంగా ప్రార్థిస్తాడు. నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతి నుండి మమ్మల్ని రక్షించమని దేవుని వేడుకుంటాడు. హిజ్కియా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. అదేంటంటే, నువ్వు నీ దేవుడైన యెహోవా దగ్గర అషూరు రాజుని సన్హెరీబు గురించి నువ్వు ప్రార్థన చేశావు. అతని గూర్చి యెహోవా సెలవిచ్చేది ఏంటో విను. దేవుడు సన్హెరీబును అణచబోతున్నాడు అని చెప్తూ అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పటానికి గాను హిజ్కియాకు ఒక సూచన కూడా ఇస్తాడు. ఆ తర్వాత యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకా క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది. అషూరు రాజు ఈ పట్టణం మీదకి రాడు, ఒక బాణం కూడా వేయడు, దాని ముట్టడి దెబ్బ కూడా వేయడు. అతడు వచ్చిన దారిలోనే మరలా వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అని చెప్తారు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి వచ్చి అషూరు దండువారిలో 185,000 మందిని చంపేస్తాడు. ఉదయం అషూరు రాజు లేచి చూసేసరికి ఎటు చూసిన శవాలే. ఇంకా అషూరు రాజు యూదా దేశంలో ఉండకుండా నినివే వెళ్ళి అక్కడ నివసిస్తాడు. ఒకరోజు సన్హెరీబు నిస్రోకు అనే తన దేవతకి మ్రొక్కుతుంటే అతని కుమారులైన అద్రమ్మెలెకు, షెరెజరు కత్తి తీసుకొని తమ తండ్రిని చంపి అరారాతు దేశానికి పారిపోతారు. అప్పుడు ఎసర్హాదోను అనే అషూరు రాజు యొక్క ఇంకొక కుమారుడు అతనికి మారుగా రాజవుతాడు. ఆ రోజుల్లో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వస్తుంది. యెషయా వచ్చి, నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని అని యెహోవా సెలవిస్తున్నారు అని చెప్తారు.
హిజ్కియా మాట విని గోడవైపు తిరిగి తన దేవునికి ప్రార్థన చేస్తాడు. యెషయా మాట చెప్పి నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక ముందే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమయ్యి, నువ్వు తిరిగి వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాతో, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏదనగా, నీవు కన్నీళ్లు విడిచట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇంకా 3 రోజులకి నువ్వు యెహోవా మందిరం ఎక్కి వెళ్తావు అని చెప్తారు. ఆ తర్వాత యెషయా అక్కడ ఉన్న వారితో అంజూరపు పండ్ల ముద్ద తీసుకురండి అని చెప్తే అక్కడ ఉన్న సేవకులు తీసుకొని వస్తారు. అది తెచ్చి ఆ కురుపు మీద పెడితే అది బాగుపడుతుంది. అయితే హిజ్కియా యెహోవా నన్ను స్వస్థపరుస్తారు అనడానికి, 3వ దినమున నేను ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాను అనడానికి సూచన ఏదైనా ఇవ్వమని యెషయాని అడుగుతాడు. తాను సెలవిచ్చిన మాట నెరవేర్చును అనటానికి ఈ మెట్ల మీద నుండి ఎండ 10 మెట్లు ముందుకు వెళ్ళింది కదా, 10 మెట్లు ఎండ వెనక్కి వెళ్తే నమ్ముతావా అని అడుగుతాడు. అందుకు హిజ్కియా ఒప్పుకుంటాడు కూడా. అప్పుడు యెషయా యెహోవాను ప్రార్థిస్తే ఆహాజు గడియార పలక మీద 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు వెళ్ళేటట్లు చేస్తారు. హిజ్కియా మరలా స్వస్థత పొందిన తర్వాత కొంతకాలానికి బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదా కల్బల్దాను హిజ్కియా రోగి అయి ఉన్నాడని తెలుసుకుని అతని కోసం పత్రికలు కానుకలు పంపిస్తాడు. హిజ్కియా దూతలు వచ్చారని విని వారిని లోపలికి తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉన్న రాజ్యంలో ఉన్న దేనిని కూడా మరుగు చేయకుండా వచ్చిన వారికి చూపిస్తాడు. యెషయా హిజ్కియా దగ్గరకు వస్తారు. వచ్చి నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే వారు బబులోన్లో నుండి వచ్చారు అని హిజ్కియా యెషయాకి చెప్తారు. నీ ఇంట్లో వారు ఏం చూశారు అని యెషయా అడిగితే నేను దేనిని దాచకుండా నా దగ్గర ఉన్నదంతా వారికి చూపించానని హిజ్కియా చెప్తారు. ఆ మాట విన్న యెషయా, రాబోయే రోజుల్లో నీ దగ్గర ఉన్న మొత్తం అంతా నీ పితరులు ఇప్పటి వరకు సమకూర్చింది అంతా కూడాను వాళ్ళు తీసుకెళ్లిపోతారు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తారు. ఇది మాత్రమే కాకుండా నీ పిల్లల్ని కూడా బబులోను రాజు నగరులో నపుంసకులుగా చేయటానికి వారిని కూడా తీసుకెళ్లిపోతారు అని చెప్తే ఆ మాటలు విన్న హిజ్కియా, నువ్వు చెప్పిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరగడం మేలే, నా దినముల్లో సమాధానం సత్యం కలిగిన మేలే కదా అని అంటారు. ఇంకా హిజ్కియా చనిపోయిన తరువాత అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజవుతాడు.